వాల్మీకి రామాయణంలో సుందరకాండలో చంద్రుడి గురించి అభివర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే సీతమ్మ తల్లికి హనుమంతుడికి చంద్రుడికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. హిరణ్మయీం లక్ష్మీం అని అమ్మవారిని సూక్తంలో చెప్పుకుంటూ అక్కడ చంద్రుడి ప్రసక్తి కూడా మన వాళ్ళు తీసుకొచ్చారు. అందువల్ల లక్ష్మికి చంద్రుడికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చమత్కారంగా, అందులో మన తెలుగు వాళ్ళు ఇంకా చమత్కారంగా చెప్తూ ఉంటారు. క్షీరసాగర మథన సమయంలో దేవతలు దానవులు ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని మధిస్తున్నటువంటి సమయంలో లక్ష్మీదేవి అందులోంచి ఉద్భవించింది. లక్ష్మీదేవి పుట్టిన తరువాత చంద్రుడు పుట్టాడు. అంటే బుట్టువు అంటే లక్ష్మీదేవితో పాటుగా పుట్టినటువంటి వాడు కాబట్టి లక్ష్మీదేవికి తమ్ముడు అవుతాడు చంద్రుడు. లక్ష్మీదేవి అంటే ఎవరమ్మా? సీతమ్మ. కాబట్టి చంద్రుడిని ఏమన్నారు మన వాళ్ళు? చంద్రహ అంటానికి మన వాళ్ళకి మనసొప్పదు. చామా తల్లి తమ్ముడు కదా, కాబట్టి చంద్రుడు. కాబట్టి ఇదే పద్ధతిని వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో నిబంధించాడు. ఎందుకంటే మనం ఎవరైనా అధికారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే, లేకపోతే అధికారి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అంటే, వాడికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళని కనుక కొంచెం ముందుగా వాళ్ళ గురించి ఆనుపానులు తెలుసుకొని, బాబు ఇప్పుడు ఎక్కడ ఉంటారు, ఏ సమయంలో ఇక్కడికి వస్తారు, వారు ఏ సమయంలో కొంచెం ప్రసన్నంగా ఉంటారు, ఇట్లాంటివి తెలియాలి మనకి. తెలిస్తే ఆ అధికారి దగ్గరికి వెళ్ళి ఆయన చూడటానికి మనకు సరిగ్గా సమయం కుదురుతుంది. ఆ రకంగానే సుందరకాండలో లక్ష్మిని, ఆ సీతమ్మని వెతకటానికి బయలుదేరాడు హనుమంతుడు. బయలుదేరినప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారికి, ఆ సీతమ్మ వారికి సన్నిహితుడు చంద్రుడు. కాబట్టి ఓ మామ, ఓ చందమామ, నేను వెళ్తున్నాను అమ్మ ఎక్కడుందో వెతకటానికి. నీవు ఆకాశంలో నువ్వు సంచారం చేస్తూ ఉంటావు, అమ్మ ఎక్కడుందో నీకు తెలుసు, కాబట్టి నాకు ఆ సహాయం చేయవయ్యా, అమ్మ ఎక్కడుందో వెతికేటువంటి ఈ క్రమంలో నాకు నీ యొక్క సహకారం కావాలి అని చెప్పటానిక అన్నట్లు. నిజానికి ఆయన ఏమి హనుమంతుడు ఓ చందమామ నాకు హెల్ప్ చేయమని అడగల. అక్కడ వాల్మీకి మహర్షి అందమైనటువంటి వర్ణనలు, చంద్రవర్ణనలు చేశాడు. అక్కడ చంద్రవర్ణనలు ఎందుకు చేశాడంటే, అక్కడ కథని ఆపి, హనుమంతుడు వెళ్తున్న సమయంలో ఆ కథని ఆపి చంద్రుడి యొక్క వర్ణనలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకనంటే చంద్రుడికి అమ్మవారికి అంత సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి, అమ్మవారిని చూసినప్పటిదాకా వేడిగా ఉన్నటువంటి మనస్సు. ఎందుకంటే మనం ఏదైనా ఒక తీవ్రంగా ఒక విషయం గురించి ఆలోచన కనుక చేస్తూ ఉంటే మన మనస్సు వేడెక్కిపోతుందంటే మన మెదడు వేడెక్కుతుంది. ఆ వేడిని తగ్గించడం అంటే, ఏం పర్వాలేదు నువ్వు దగ్గరికి వచ్చేసేసావు, సీతమ్మ ఎక్కడుంది అని వెతుకుతున్నావు కదా, ఆ వేడి తగ్గిపోతుంది. చందమామన్ నేను, చందయతి ఇది చంద్రహ, శీతలీకరణం చేసేవాడు, చల్లదనం కలిగించేటువంటి వాడు చంద్రుడు. కాబట్టి అతి త్వరలో అమ్మవారిని చూడటం అనేటువంటి ఒక గొప్ప విశేషం చేత నీ హృదయంలో ఉండేటువంటి తాపం తగ్గిపోతుంది సుమా అని చెప్పటానికి చంద్రుడు అత్యద్భుతంగా ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు అని చెప్పి ఇలాంటి అద్భుతమైనటువంటి వర్ణనలు వాల్మీకి మహర్షి చేశారు. కాబట్టి కథకి అనుగుణంగా వర్ణనలు చేయటం అనేటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక పాత్రోచిత పద్ధతిని, వర్ణనోచిత పద్ధతిని కావ్యాల్లో ప్రవేశపెట్టి ఆ మహర్షి మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అనే పేరు పొందారు. అంటే మీరు రాబోయే కవులారా, అందుకే ఆయన ఆది కవి అంటారు, మొట్టమొదటి కవి. నేను ఏ పద్ధతిలో రాశానో కథలో లీనమయ్యేటట్లుగా వర్ణనలు చేయండి, కథకి పక్కకి వెళ్ళిపోయి మీరు వర్ణనలు చేయకండి అనేటువంటి గొప్ప మార్గాన్ని కవులందరికీ చూపించినటువంటి వాడు ఈ రకంగా చందమామ వర్ణనలు చేసి వాల్మీకి మహర్షి.